కొత్త సినిమా రిలీజ్ అయితే అక్కడ మనకు ఒక బోర్డు దర్శనమిస్తుంది. హాల్ నిండింది అని. ఇక్కడ హాల్ నిండిందని కాదు, జైలు నిండిందని చెప్తున్నారు విశాఖపట్నం జైలు అధికారులు. జైలు నిండటం ఏంటని ఆశ్చర్యపోకండి. విశాఖపట్నం సెంట్రల్ జైలు ఖైదీలతో కిక్కిరిసిపోయింది. అక్కడ 950 మంది ఖైదీలను ఉంచగల సామర్థ్యం మాత్రమే ఉండగా ప్రస్తుతం 2076 మంది ఖైదీలు ఉన్నారని అధికారులు తెలిపారు. జైలు సామర్థ్యానికి మించి ఖైదీలు ఉంచడంతో పర్యవేక్షణ, వస్తువుల కల్పన సవాలుగా మారిందని చెప్తున్నారు. ఇప్పుడు ఉన్న ఖైదీలలో శిక్ష ఖరారైన వారి సంఖ్య 440 మాత్రమేనని, మిగతా వారంతా రిమాండ్ ఖైదీలని తెలిపారు. ఖైదీల సంఖ్య ఎక్కువగా ఉండటంతో గదులు సరిపోవటం లేదని, ఇరుకు గదిలో ఇబ్బంది పడుతున్నామని ఓ ఖైదీ తన బంధువులకు చెప్పాడు. దీంతో ఖైదీ బంధువులు ఇటీవల జైలు ఎదుట ఆందోళన చేశారని సమాచారం. ఈ క్రమంలోనే 200 మంది ఖైదీలను రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో గంజాయిపై పోలీసులు ఉక్కుపాదం మోపటం, తనిఖీలు పెంచటంతో పెద్ద సంఖ్యలో నిందితులు పట్టుబడుతున్నారు. వారిని కోర్టు ఆదేశాలతో విశాఖ సెంట్రల్ జైలుకు అధికారులు తరలిస్తున్నారు. అయితే జైలులో మొత్తం 16 బ్యారెక్లు ఉండగా అందులో 950 మంది ఖైదీలను ఉంచి వీలుంటుంది. ప్రస్తుతం ఈ జైలులో 2076 మంది ఖైదీలున్నారు. ఇందులో 1145 మంది గంజాయి కేసుల్లో పట్టుబడి రిమాండ్ ఖైదీలుగా వచ్చిన వారేనని అధికారులు తెలిపారు. మిగతా వారిలో 440 మంది ఖైదీలకు శిక్ష ఖరారైందని చెప్పారు. మరోవైపు క్షమాభిక్ష కింద విడుదలయ్యే అవకాశం ఉన్న ఖైదీలు 40 మందికి పైనే ఉన్నా 3 ఏళ్లుగా క్షమాభిక్ష జాబితాను ప్రకటించలేదని సమాచారం. జైలు నిబంధనల ప్రకారం 150 మంది సిబ్బంది ఉండాల్సి ఉండగా ప్రస్తుతం 90 మంది మాత్రమే ఉన్నారని అధికారులు తెలిపారు. దీంతో సిబ్బంది కొరత వేధిస్తోందని డీఐజీ రవికిరణ్ దృష్టికి తీసుకెళ్లామని, మరో 30 మంది సిబ్బందిని కేటాయించాలని కోరామని అధికారులు తెలిపారు. ఒకవైపు ఖైదీల సంఖ్య పెరిగిపోయి సిబ్బంది తక్కువగా ఉండటం వల్ల పూర్తి స్థాయిలో ఖైదీల పర్యవేక్షణ సవాలుగా మారిందన్నారు. విశాఖ జైలులో మరో భవన నిర్మాణానికి 26 కోట్లు విడుదల చేయడానికి కేంద్ర హోంశాఖ అంగీకరించింది. అదేవిధంగా ఓపెన్ జైల్ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం 15 కోట్లు కేటాయించింది. ఈ నిధులతో మరో 250 మంది ఖైదీలను ఉంచేందుకు ఏర్పాట్లు చేయవచ్చని అధికారులు తెలిపారు. భద్రతా ఏర్పాట్ల కోసం ఏపీ ప్రభుత్వం మరో 75 లక్షలు కేటాయించినట్లు వివరించారు.